ఓం శ్రీమాత్రే నమః. 2024లోని దసరా నవరాత్రులు అనేవి రానే వచ్చేస్తున్నాయండి. ఈ 2024లోని 10వ నెల 3వ తేదీ గురువారం నుండి మొదలుకొని 10వ నెల 12వ తేదీ శనివారం వరకు కూడా దసరా నవరాత్రులు అనేవి జరుగుతాయి. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా పసుపు కుంకుమలతోని, సుగంధ ద్రవ్యాలతోని, వివిధ రకాల నైవేద్యాలతోని, పూలతోని అమ్మవారికి విశేషంగా అలంకరణలు చేసుకొని భక్తి శ్రద్ధలతోని నిండు మనసుతో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారు. దసరా నవరాత్రులు చేసిన వాళ్ళకి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా ఉంటాయండి. అమ్మవారికి శ్రద్ధగా భక్తితో పూజ చేయాలి కానీ అమ్మవారి కరుణ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళకి అమ్మవారి పూజల్లోనంటే 9 రోజుల పూజల్లో ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా నేను కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని ఏమేమి సిద్ధం చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన పూజా సామాగ్రిలో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని ఇస్తున్నాను. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు పూజా సామాగ్రిని అయితే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న పూజా సామాగ్రిని అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఏ పండుగ అయినా, ఏ పర్వదినమైనా, ఏ పూజ అయినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా మనం స్టార్ట్ చేసింది ఇల్లు శుభ్రంతో స్టార్ట్ చేస్తాము. ఇంటి శుభ్రం కోసం మనకి గంగాజలం, గోమూత్రం అయితే మొదటిగా బాటిల్స్లో అయితే వస్తున్నాయండి. చక్కగా వాటిని తీసుకొని మనం శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులకు కావాల్సింది పసుపు కుంకుమ, స్వచ్ఛమైన పసుపు కుంకుమ అండి. భవానీ మాలలు వేసుకునే వాళ్ళు కానీ, 9 రోజులు నవరాత్రులు పూజలు చేసేవాళ్ళు కానీ, అమ్మవారి అలంకరణల కోసం దేనికైనా సరే పసుపు కుంకుమ ప్యూర్గా 100% న్యాచురల్గా ఉండే పసుపు కుంకుమ అయితే దొరుకుతుంది. తర్వాత చిట్టుగాజులు, 9 రకాల చిట్టుగాజులతో పూజ చేసుకునే వాళ్ళకి కానీ, 3 రకాల చిట్టుగాజులతో పూజ చేసుకునే వాళ్ళకి కానీ మంచి క్వాలిటీ ఉన్న గ్లాస్ చిట్టు బ్యాంగిల్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. చాలా మంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదండి. గ్లాస్ చిట్టు గాజులు అయితే దొరుకుతున్నాయి. సో అవి కూడా ఉన్నాయి. తర్వాత గంధం విభూది పేస్ట్, భవానీ మాలలు వేసుకునే వాళ్ళకి కానీ, పూజలకు కానీ చక్కగా ఉపయోగించుకోవడానికి గంధం విభూది పేస్ట్ కూడా దొరుకుతుంది. అలానే అమ్మవారికి విశేషంగా ధూపాన్ని ఎక్కువ వేస్తారు. ఈ 9 రోజులు కూడా 2 పూట్ల ధూపాన్ని అయితే చాలా ఎక్కువ వేస్తారండి. సో అలా మనకి సాంబ్రాణి పౌడర్ అండి, అలాగే గుగ్గిలం పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట. సో 2 కూడా మనం విడివిడిగా పౌడర్స్ తీసుకొని 2 పూటలు కూడా అమ్మవారికి చక్కగా ధూపాన్ని అయితే వేసుకోవచ్చు. అలానే జేగురు పౌడర్ కూడా దొరుకుతుందండి. ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ చేస్తే మంచిది. అది కూడా పూర్వకాలంలో ఉపయోగించిన జేగురుని అంటే ఎర్రమన్నని ఇంటికి అలికి మనం బియ్యపిండితో ముగ్గు వేసి అమ్మవారిని ఆహ్వానించి పూజ కనుక చేసామంటే అమ్మవారు మన ఇంట్లో తిష్టి వేసుకొని కూర్చోవలసిందే. ఒకప్పుడు జేగురు లేకుండా ఏ పూజ అయ్యేది కాదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మళ్ళీ అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ కూడా పాతకాలం అన్నీ కూడా వస్తున్నాయి. సో అలాగ మంచి ఫైన్గా ఉన్న జేగురు పౌడర్ కూడా ఉంది. అలానే పచ్చకర్పూరం ప్రతిరోజు అమ్మవారికి హారతి ఇవ్వడానికి కానీ, ప్రతిరోజు 9 రోజులకి ఉపయోగించుకోవడానికి, నైవేద్యాలకు ఉపయోగించుకోవడానికి కానీ పచ్చకర్పూరం కూడా మంచి క్వాలిటీ ఉన్న దొరుకుతుందండి. అది కూడా బ్రాండ్దే దొరుకుతుంది. సో మీకు లూజ్ కావాలన్నా లేదా ప్యాకెట్స్లో కావాలన్నా ఎలా అయినా సరే దొరుకుతుంది అనమాట. అలానే అతి ముఖ్యమైనది 9 రోజులు కూడా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోని అభిషేకాలు చేయడానికి కానీ, సుగంధ ద్రవ్యాలని ప్రతిరోజు అంటే రోజుకొక రకమైన సుగంధ ద్రవ్యం ఉపయోగించుకోవడానికి 9 రకాల సుగంధ ద్రవ్యాలు కూడా వీలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా గుమగుమలాడుతుందండి. అసలు మంచి సువాసన. జవ్వాదు పేస్ట్ నుండి జవ్వాదు లిక్విడ్, జవ్వాది పేస్ట్, అత్తర్లు అండ్ అలాగే గోరోచునం, కస్తూరి, పునుగు ఇలా అన్నీ కూడా దొరుకుతాయి. 9 రకాలు. ఇవైతే చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అసలు ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట. సో 9 రకాల లిక్విడ్స్ కూడా మనకి సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతున్నాయి. తర్వాత వచ్చేసి మనకి చందనం పౌడర్ కూడా దొరుకుతుందండి. చక్కగా ఈ చందనం పౌడర్ను కూడా మనము బొట్టు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి సువాసన కూడా వస్తుంది అనమాట. అమ్మవారి అలంకరణకు కానీ మనకు కానీ చాలా బాగుంటుంది. అలానే జవ్వాదు పౌడరు దీపాల్లో అంటే నూనెలో ఉంటుంది కదా, నూనెలో వేసుకోవడానికి కానీ లేదా పీట మీద వేయడానికి కానీ జవ్వాదు పౌడర్ కూడా ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన కుబేర కుంకుమ కూడా ఉంటుంది. కుబేర కుంకుమ కూడా పూజ చేసిన వాళ్ళు చేస్తారు కాబట్టి కుబేర కుంకుమ కూడా ఉంటుంది. అలాగే దసరా నవరాత్రుల్లోని
ఆంజనేయ స్వామి వారికి కూడా పూజ చేస్తారండి. సో స్వామివారికి పూజ చేయడానికి మనకి స్వచ్ఛమైన సింధూరం కూడా దొరుకుతుందనమాట. అలానే మనము గుగ్గిలం సాంబ్రాణితో పాటు దశాంగం కూడా వేసుకోవడానికి, అంటే దశాంగం పౌడర్ కూడా వేస్తే దేవాలయాల్లో వచ్చినంత సువాసన అయితే వస్తుందన్నమాట. సో దశాంగం పౌడర్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒత్తులు, రెగ్యులర్ ఒత్తులు ఉంటాయి, గ్రీన్ ఒత్తులు ఉంటాయి, ఎల్లో ఒత్తులు ఉంటాయి, తామర ఒత్తులు ఉంటాయి, పువ్వొత్తులు ఉంటాయి, అండ్ అలాగే అతి ముఖ్యమైన ఎరుపు ఒత్తులు కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా అయితే దసరా 9 రోజులు కూడా నేను ఎరుపు ఒత్తులను ఎక్కువ యూజ్ చేస్తానండి. ప్లస్ మనకి ఇప్పుడు తిరుమల శనివారాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి తిరుమల శనివారాలకు కావాల్సిన పసుపు ఒత్తులు కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏవి కావాలంటే అవి అన్నీ కూడా మంచి పత్తితో తయారు చేసినవి. తర్వాత అతి ముఖ్యమైనది 9 రకాల కుంకుమలండి. నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా 9 రకాల సుగంధ ద్రవ్యాలు అని చెప్పి. సో ఆ 9 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన 9 రకాల కుంకుమలు. ప్రతిరోజు కూడా ఒక కుంకుమతో, అంటే మొగల అత్తరు, జాజా అత్తరుతోని, జవ్వాదు అత్తరుతోని, శాండిల్ అత్తరుతోని, ఇలా వివిధ రకాల కస్తూరి అత్తరుతోని, ఇలా వివిధ రకాల అత్తరులతో తయారు చేసిన 9 రకాల కుంకుమలు 9 రోజులకు కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు మంచి క్వాంటిటీలోని కుంకుమలు కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఈ ఒక్కటి కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే 9 రోజులు కూడా అమ్మవారికి హ్యాపీగా కుంకుమ పూజ చేయొచ్చు అండి. మనం ఏం చేసినా చేయకపోయినా 9 రోజులు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది, చాలా శక్తివంతం అవుతారు. అంటే మన మనస్సు పరంగా కానీ, మన బుద్ధి పరంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా ఎలా అయినా సరే శక్తి ఇస్తుంది అనమాట అమ్మవారు. కుంకుమ పూజ అనేది అంత పవర్ఫుల్ కాబట్టి. సో చాలా మంది ఈ సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న కుంకుమలు అడుగుతున్నారు. సో మంచి సువాసన వచ్చిన కుంకుమలు కూడా ఇంట్లోనే తయారు చేసినవండి, వేరే ఏ కెమికల్స్ యూజ్ చేసినవి కాదు. ఓన్లీ సుగంధ ద్రవ్యాలు మాత్రమే కలిపి స్వచ్ఛంగా తయారు చేసిన కుంకుమలు అనమాట. సో అవి కూడా ఉన్నాయి. అండ్ అలాగే వివిధ రకాల అగరబత్తులు కూడా ఉన్నాయి. అన్నిటికంటే మించి ఈ సాంబ్రాణి అగరబత్తులు అండి. చాలా మందికి సాంబ్రాణి వేసుకునే వెసులుబాటు ఉండదు కాబట్టి సాంబ్రాణి అగరబత్తులు, గోదర్బార్ అగరబత్తులు, గోల్డెన్ టచ్, ఇలా కస్తూరి మంచి సువాసన వచ్చిన అగరబత్తులు కూడా ఉన్నాయి. అండ్ అలాగే కోన్ ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి. మనందరికీ తెలుసు 9 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా మనము ధూపాన్ని ఎక్కువ వేస్తాం కాబట్టి సో ధూపానికి సంబంధించిన అగరబత్తులు కానీ, కప్ సాంబ్రాణి కానీ, ధూప్ స్టిక్స్ కానీ ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కప్ సాంబ్రాణి కూడా వెలిగించిన తర్వాత అందులో మనం సాంబ్రాణి కానీ, గుగ్గిలం కానీ, లేదంటే దశాంగం కానీ వేసుకుంటే మంచి సువాసన వస్తుందన్నమాట. సో అలా మనం అన్నీ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి కూడా మనకి 12 రకాల సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న 12 రకాల ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి. సో అది కూడా మంచి ప్రైస్లోనే, అంటే 180 రూపీస్ ఎంతో పడుతుంది. సో ఆ ప్రైస్లోనే హ్యాపీగా మనం తీసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మొదటి రోజు కానీ, ప్రతిరోజు కానీ, చివరి రోజు కానీ అభిషేకం చేయడానికి వట్టివేర్లు కూడా ఉన్నాయి. సో వట్టివేర్లని అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత మీ వ్యాపార సంస్థల్లో కానీ, మీ ఇంట్లో కానీ, బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా మంచిదండి. సో వట్టివేర్లు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఈ దసరా నవరాత్రుల్లోని ఇంటి గుమ్మానికి ఈ ప్యాడీ తోరణం, అంటే ధాన్యపు కుచ్చుని అనేది అమ్మవారి పూజలో పెట్టి ఈ కుచ్చు అనేది, అంటే ధాన్యం కుచ్చు అనేది తోరణం మనం ఇంటి సింహద్వారానికి కట్టుకుంటే చాలా మంచిది. లేదా పక్షుల నిమిత్తం, పక్షులు తినడానికి వీలుండే ప్రదేశంలో కానీ కట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవారి పూజలో పెట్టుకొని మనం దేవుడి గారి దగ్గర మందిరానికి కానీ, ఇంటి సింహద్వారానికి కానీ, మన వ్యాపార సంస్థలకు కానీ ఎక్కడైనా సరే మనము, అంటే మనకి అక్కడ కొంచెం డబ్బులు రావాలి అని అనుకుంటే కనుక అక్కడ కట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట. సో దాంతోపాటు వక్కలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే 9 రోజులు మనం పూజ చేసినప్పుడు వక్కలు కూడా మనం అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం పెడతాం కాబట్టి వక్కలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఇంపార్టెంట్ అండి, అంటే కర్పూరం బిళ్ళలు ఇలా అన్నీ కూడా ఇంపార్టెంట్ అయినవి మీ అందరికీ కూడా చూపించాను. ఇంకా కావాలంటే ఇంకా మంచి మంచి పూజా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బ్రాస్ అండ్ పూజా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి చక్కగా మీరు దసరా నవరాత్రికి ముందుగానే ఈ పూజ సామాగ్రిని అంతటినీ సిద్ధం చేసేసుకోండి.